కాకరకాయ పులుసు చేసాను. కాకరకాయ పులుసు ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ వైజ్ బాగుంటుంది. అన్నిట్లోనూ ఈ కాకరకాయ పులుసు తెలియని వాళ్ళు అనేది ఉంటుంది, బాగుంటుంది, చేదు ఉంటుంది. దానిలో స్పెషల్గా బెల్లం వేయాల్సిందే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? మనం ఒక గిన్నె పెట్టుకున్నాము, సరిపడిన ఆయిల్, పులుసులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సేమ్ పోపు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి కావాల్సినవి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అది కూడా కొంచెం కలర్ మారితే చాలు. ఇప్పుడు ఏంటంటే 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. కొంచెం పైన తొక్క తీసాను అనమాట, పీల్ తీసాను. ఎందుకంటే మరీ చేదైపోతే కొందరు తినలేరేమో అని. అది కొంచెం ఆయిల్లో మగ్గుతూ ఉండగా ఒక టొమాటో కూడా కట్ చేసి వేసుకున్నాను. అది కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని, ఏంటంటే ఇది పులుసే కాబట్టి ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై అవసరం లేదు, ఎందుకంటే మరగాలి కదా. మళ్ళీ ఫ్రై అయిపోతే అది ఫ్రైలా అయిపోతుంది. మెత్తగా అయ్యి కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకొని, చింతపండు కూడా మీరు పల్చగైనా వేసుకోవచ్చు, చిక్కగైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కొంచెం చిక్కగా ఉంటే ఏంటంటే కూర దగ్గరకు వస్తుంది అన్నమాట, బాగుంటుంది. మరీ ఏమంటారంటే వాటరీగా కాకుండా దగ్గరగా వచ్చి నీట్గా ఉంటుంది. కొంచెం కావాల్సిన విధంగా నీళ్ళు వేసుకొని మరిగించాలి. ఇదేంటంటే కొంచెం మరీ మసాలా ఏం లేకుండా ఉండే కన్నా ధనియాల పొడి, జీలకర్ర పొడి హాఫ్ స్పూన్స్ వేసాను. దీంట్లో నుంచి కూడా మనకు ఆయిల్ బయటకు వస్తే కూర అయిపోయినట్లే. లాస్ట్లో కొంచెం బెల్లము, కొత్తిమీర చల్లుకొని, ఇది ఒక నైట్ వదిలేసి మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళకి చాలా ఇష్టం, పిల్లలకు కూడా అలవాటు చేయొచ్చు. ఓకేనా?